హలో, గుడ్ మార్నింగ్. నేను ఏం చేస్తానో చూసేయండి. ఈరోజైతే చేప అనమాట, పచ్చి చేపలు. ఇవి ఏంటి, కొరమేలు పిల్లలు అంటారు కదా, కొరమేలు చిన్న చిన్నవి అనమాట. వాటి పెద్ద పెద్దవి కాదు, ఈ సైజు అనమాట. ఇవి ఇలా ఉంది. అయితే వీటిల్ని కొంచెం ఆయిల్లో వేగనిచ్చాను అనమాట. ఎందుకంటే పచ్చిగా ఉంటే పచ్చి వాసన వస్తే బాగుండదు. అందుకని రాత్రి ఉప్పు కారం అదంతా కలిపేసేసి నానబెట్టేసేసి ఒక పూటల్లో ఉంచేసి అవన్నీ వాటిల్ని కొంచెం ఫ్రై చేశాను అనమాట. ఇవి నేను పులుసు చేస్తాను. ఎలా చేస్తాను అనేది చూసేయండి. పచ్చి ముక్కలు అందులో వేస్తే పచ్చి వాసన వస్తాయి, బాగుండవు. అందుకని మనం ఒకసారి కొంచెం ఇదిగోండి వేయించి తీసేసాను. కొంచెం ఆగనిచ్చి తీసేసి అప్పుడు పులుసులో వేస్తే పచ్చి వాసన ఉండదు అనమాట. అందుకని చెప్పేసి వేయించి పక్కన పెట్టాను. అంటే బాగా డీప్ ఫ్రై చేయకూడదు, పులుసు పేలవదు. కొంచెం పైన కొంచెం వేగేటట్టుగా ఫ్రై చేయాలన్నమాట. ఇలా మెత్తగా ఉండాలి చేప, ఇలా చేప మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాను అనేది చూసేయండి. ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసేద్దాం. చాలామంది పులుసు ఉడికేటప్పుడు పులుసులో వేసేస్తారు ముక్కలు. నాకైతే అలా నచ్చదు, ఎందుకంటే కొంచెం అది ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన వచ్చింది. ఇలా వేసుకోవడం వల్ల పచ్చి వాసన రాదు, ముక్క చితకదు అనమాట. మనం విడిగా వేసేస్తే ముక్కలు చితికిపోతాయి. ఇదైతే కలిదిప్పినా చితకదు అనమాట. కొంచెం అంత ఫ్రై చేసుకొని వేసుకుంటే పచ్చి వాసన ఉండదు, బాగుంటుంది. అయితే ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేశాను అనమాట. ఇందులో కూడా ఒక ఉల్లిపాయ 2 టమాటాలు వేసి పేస్ట్ చేశాను అనమాట. ఇది వేగాక ఇది వేస్తాను. ఇదైతే చింతపండు పులుసు అనమాట. తీసేసి అట్టు పెట్టుకున్నాను. పులుపుని బట్టి వేసుకుంటాను. నేనైతే కొంచెం పలసగా చేయను పులుసు. ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఇప్పుడైతే ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఇదైతే అట్లా ఆగాలి, కొంచెం వేగాక అది వేసేద్దాం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నేను ఇంకా గసాలు అలాంటివి నేను కొబ్బరి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తాను చేపల పులుసులో, ఇంకేమైనా అనమాట. చాలామంది గసాలు ఇంకా లవంగాలు అన్ని మసాలాలు వేస్తారు, నేను వేయను. నాకు ఇలా ఉంటే ఇష్టం అనమాట. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని దోసకాయల్లో వేసుకుని దోసకాయ కూరలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను పులుసే వేస్తున్నాను, ఈసారి చూపిస్తాను. మగ్గిపోయింది, ఇది కూడా వేసేస్తున్నాను. పులుసు బాగా చిక్కగా ముక్క కతుక్కుపోయి ఉండాలి. నేను ఇందులో 4 గుడ్లు కూడా వేస్తాను. పసుపు, ఉప్పు అయితే కల్లుప్పు వేస్తున్నాను. కొంచెం ఎక్కువే పట్టిద్ది, పులుపు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ. ఇదంతా కొంచెం ఆగనిచ్చేద్దాం. పచ్చిమిరపకాయలు అనమాట. ఇందులో పులుసులో పచ్చిమిరపకాయ ఉడికింది తింటే పుల్లగా బాగుంటుంది. చాలామంది పచ్చిమిరపకాయలు వేసి పులుసు కూడా పెట్టుకుంటారు, ఈ పచ్చిమిరపకాయలతో. ఇందులో వేసే పచ్చిమిరపకాయలు పుల్లగా బాగుంటాయి. కొంచెం ఉడకనిచ్చేద్దాం. గుజ్జులాగా అయిపోయింది, బాగుంది. ఇలా గ్రేవీ ఉంటే మనకి పులుసు పెట్టినప్పుడు చాలా చిక్కగా వచ్చింది. ఆయిల్ అంతా చూడండి, ఆయిల్ పడుతుంది కదా. కారం అనమాట, కారం కూడా చేపల కూరలు ఎక్కువ పట్టిద్ది. చింతపండు పులుసు పోస్తున్నాను. చింతపండు పులుసు అనమాట, చిక్కగా ఉంది చూడండి. ఇంకా దీన్ని ఉడకనిచ్చేద్దాం. ఉడకాలి, పులుసు ఉడికితేనే బాగుంటుంది. నేను ఇలాగ ఏం చేస్తానంటే, నేను గుడ్డుల్ని ఫ్రై చేస్తాను. గుడ్లు కూడా వేస్తున్నాను అనమాట, ఇవి కూడా ఫ్రై చేస్తాను. కొంచెం వేగనిచ్చి వేస్తా, బాగుంటుంది. పులుసులో కోడిగుడ్డు చాలా బాగుంటుంది. నేను ప్రతి దానిలో రోజు గుడ్డు వాడతాను.
గుడ్లు వేసేస్తాను ముందు, ఎందుకంటే అడుగుకి వెళ్ళిపోతాయి, పైన చేపలు వేస్తా. ఇప్పుడు మెత్తగా సగం ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ ఉడకవసరం లేదు, అందుకే నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట. అయినా చితకదు ఇది ఎక్కువ, అలానే తిప్పకూడదులే, ఎందుకంటే చిన్న చేపలు కదా. అదే పెద్దదైతే అస్సలు చితకదు, మనం వేసుకునేటప్పుడు ముక్క ముక్కగానే ఉంటుంది. ఇంక ఇది కొంచెం ఉడకనిచ్చేసి తీసేయచ్చు, ఎందుకంటే చేప పులుసు పిలవడానికి అనమాట ఇందులో వేసేది. సగం పైన అసలు ఉడికిపోయింది, అది ఉట్టిగా కూడా తినేసేయచ్చు అదనమాట. కొంచెం సేపు ఉంచేసి తీద్దాం అనమాట, కొంచెం ఉడకనిద్దాం. ఇందులో ముళ్ళు ఉండవు అనమాట, ఎందుకంటే కొరమేలు పిల్లలు కదా, ముళ్ళు అయితే ఉండదు, ఒకే ముళ్ళు ఉంటుంది మధ్యలో. శుభ్రంగా తీసుకొని తినేయచ్చు పిల్లలు కూడా. మీరు అలా చేసుకుంటారు కామెంట్ బాక్స్లో తెలపండి. చేపల పులుసు